హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి వ్యవసాయ శాఖ నుంచి కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అని చెప్పేసి 8 ఏప్రిల్ 2025 రోజున మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. లాస్ట్ డేటు జస్ట్ మెయిల్ పంపిస్తే సరిపోతుంది. దీంట్లోనే 2 నోటిఫికేషన్, ఒకదానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ, ఒకదానికేమో మెయిల్ పంపించాలి. 8 ఏప్రిల్ 2025 రోజున మీరు మెయిల్ పంపిస్తే సరిపోతుంది. అండ్ ఇంకా ఇవన్నీ సొంత ఊర్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సొంత ఊర్లోని ఈ జాబ్స్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఇంటర్వ్యూ కూడా జూమ్ యాప్ ద్వారా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి చక్కగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అంటే జూమ్ యాప్ ద్వారా అటెండ్ అవ్వచ్చు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు జూమ్ యాప్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో దీప్తి జాబ్ అప్డేట్స్లోని వీడియో సెక్షన్కి వచ్చినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్నో రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మెగా జాబ్ మేళా కూడా మేమైతే పెడుతున్నాము. చూడండి, ఇక్కడ మెగా జాబ్ మేళా, హెచ్పిసిఎల్ అని చెప్పేసి, విప్రో జాబ్స్, జిల్లా కోర్టు జాబ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థలో అయితే పర్మనెంట్ పొజిషన్స్, ఇవన్నీ రకరకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వచ్చినట్లయితే చూడండి, టీఎస్, ఈపాసెట్, బిఈఎల్లో పర్మనెంట్ పొజిషన్స్, అలాగే పోస్టల్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేమైతే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాము. పోస్టల్ ద్వారా కూడా, కమ్యూనిటీ పోస్టల్ ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే చెప్తా ఉంటాము ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి డీటెయిల్స్ చూద్దాము. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్, దీనికి ఎలిజిబుల్ యంగ్ ప్రొఫెషనల్ టు ఐఐఎంఆర్ హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రోనమీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. ఇనిషియల్లీ పీరియడ్ ఆఫ్ 1 year ఉంటుంది. ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. 35,000 per month అయితే ప్రొవైడ్ అయితే చేస్తామని క్లియర్గా చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఒక పీడిఎఫ్, సీడ్, మెయిల్, మిల్లెట్స్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి 8 ఏప్రిల్ 2025 లోపల అయితే పంపించాలి. సో ఇక్కడ చూడండి, మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కూడా వాళ్ళు జూమ్ యాప్ ద్వారా లింక్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇవి రెగ్యులర్ అయితే కావని క్లియర్గా చెప్పారు. అండ్ seeds@milletresearch.inకి మెయిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే ఇక్కడ మీ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. పేరెంట్స్ స్పౌస్ నేము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, ప్లేస్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అంతే సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్. అలాగే దీని నుంచే ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది సీనియర్ రీసెర్చ్ ఫెల్లో అని చెప్పేసి ఇంకొక నోటిఫికేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ సైన్స్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, పీజీడీఏఎంబి, పీజీడిఆర్డి, పీజీడిఆర్ఎం, ఎంఎస్సి ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్, ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ, ఎంఎస్సి ఫుడ్ ఇంజనీరింగ్. చాలామంది అక్క మేము ఫుడ్ సైన్స్ చేసాము, జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అన్నారు. ఇలా చూడండి, ఫుడ్ సైన్స్, ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ 31,000 per month అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి అప్ టు 31st March 2026 వరకు అయితే పనిచేయాలి. అండ్ ఫర్దర్గా వాళ్ళు కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. ఫుడ్ సైన్స్ చేసిన వాళ్ళైతే ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇదైతే వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో. ఇది జూమ్ యాప్ ద్వారా అయితే కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవాలి. 4th ఏప్రిల్ 2025 10 AM అయితే ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్కి ఆ ప్లేస్కి రీచ్ అయిపోయి నేను ఇంటర్వ్యూకి వచ్చాను చెప్పండి. గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళు లోపలికి పంపిస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడే క్లియర్గా అయితే ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫోటోగ్రాఫ్స్, మీ CVs ఒక 2-3 తీసుకుని వెళ్ళండి. millets.research.inకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే విజిట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ప్రొఫార్మా కూడా ఇచ్చారు. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసుకుని మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అంటే మీ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు, పోస్టల్ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీరు ఏం చదివితే అది, పిహెచ్డి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అది, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది. సో అడిషనల్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ట్రైనింగ్స్ ఏమన్నా తీసుకున్నారా, మీరు రీసెర్చ్, పబ్లికేషన్స్, రిపోర్ట్, సోషల్ ప్రాజెక్ట్, స్పెషల్ ప్రాజెక్ట్స్ అని చేశారా, అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెదర్ బిలాంగింగ్ టు SC, ST, OBC, PH, అవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, మెన్షన్ చేయండి. కిందకి ఇలా వచ్చినట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర మీ నేము, ఫాదర్ నేమ్ రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, ప్లేస్ అయితే మెన్షన్ చేయండి.
సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడ డిక్లరేషన్ ఫార్మాట్స్ దగ్గరైతే కొన్ని ఉన్నాయి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి, అక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద పెట్టాలంటే ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకుని వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. 4th April 2025 ఫ్రెండ్స్. ఇది 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ, ఇంకో నోటిఫికేషన్ జూమ్ యాప్ ద్వారా కండక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరూ మిస్ చేసుకోవద్దు ఈ 2 నోటిఫికేషన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేయండి. ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఫస్ట్ అడగట్లేదు. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా, రీసెంట్గా కంప్లీట్ చేసిన పాస్ అవుట్స్ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.